హెపటైటిస్ ఏ ప్రైవేట్ వ్యాక్సిన్లో ఉన్న హెపటైటిస్ ఏ సంగతి ఏంటి సార్? నా బిడ్డ పుట్టంగానే హెపటైటిస్ బి ఇచ్చేసిర్రు, 4 షాట్లు ఇచ్చేసిర్రు 3 నెలలలో. హెపటైటిస్ ఏ సంగతి ఏంది అని నన్ను చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, పాయింట్ ఏంటంటే వ్యాక్సిన్ ఒకటి 2500 ఉంటుంది, అర్థమైందా? నీ కొడుకు పుట్టంగానే వాడి ఫస్ట్ బర్త్డేకి ఫస్ట్ షాట్ ఉంటుంది, ఒక 3 నెలల తర్వాత సెకండ్ షాట్ ఉంటుంది. సో ఈడ 2500, ఈడ 2500, మొత్తం 5000 అవుతుంది. మనసు బాధ అవుతుంది, గంటాన పైసలు పెడతాయి, అర్థమైందా? నాకనే అర్థం చేసుకుంటాం. ఓకే, పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీకు తెలియని పాయింట్ నేను చెప్తా. చూడు కింద ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇమ్యునైజేషన్ చాప్టర్లో బ్యూటిఫుల్ లైన్ ఉంటుంది. ఇది మీకు తెలియదు, నేను చెప్తా విను. సో అకార్డింగ్ టు ద WHO, అక్కడ పాయింట్ చూడండి. ఫస్ట్ అకార్డింగ్ టు ద WHO ఇదంతా రాసుకుంటూ వచ్చి 2 టీకాలు వేసుకున్నోడికి 1 టీకాలు వేసుకున్నోడికి మధ్యలో ఎంత తేడా వస్తుంది ఇమ్యూనిటీలను గమనించినప్పుడు వాళ్ళు రాసే పాయింట్ ఏంటంటే, వన్ సింగిల్ డోస్ ఆఫ్ ఇనాక్టివేటెడ్ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ ఈజ్ సిమిలర్లీ ఎఫికేషియస్, లెస్ ఎక్స్పెన్సివ్ అండ్ ఈజియర్ టు ఇంప్లిమెంట్. అంటే నీ కొడుకుకి 2 వేసుకున్నా 1 వేసుకున్నా నియర్లీ సేమ్ ఇమ్యూనిటీ వస్తుంది, ఖర్చు తగ్గుతున్నది. కాబట్టి వీళ్ళు ఏమంటారంటే అట్లీస్ట్ 1 డోస్ అన్న వేయించుకోండి, అర్థమైందా నా పాయింట్? 2 వేయించుకుంటే చాలా మంచిది, అట్లీస్ట్ 1 వేయించుకోండి, అర్థమైందా? కింద చూడు అక్కడ సింగిల్ డోస్ ఇమ్యునైజేషన్ రాస్తాడు. ఫర్దర్ మోర్ ఏ సింగిల్ డోస్ ఆఫ్ దిస్ వ్యాక్సిన్ మే సక్సెస్ఫుల్లీ కంట్రోల్ ద అవుట్ బ్రేక్స్ ఆఫ్ హెపటైటిస్ ఏ. అంటే మీ ఇంట్లో మీ ఊర్లో ఒక సమాజానికి అంతా హెపటైటిస్ ఏ వైరస్ వచ్చింది అనుకో, అర్థమైందా? వచ్చినప్పుడు నీ కొడుకు నీ బిడ్డకి 1 టీకా వేయించినా కూడా వాళ్ళలో నీ కొడుకు బిడ్డ చేరకుండా వాళ్ళు క్షేమంగా ఉంటారు. 1 షాట్ అయినా పర్వాలేదు, అర్థమైందా? సో నేను సింపుల్గా చెప్తా, 2 వేయించుకుంటే మంచిది, కనీసం 1 వేయించుకోండి, అర్థమైందా నా పాయింట్? అయితే పాయింట్ ఏంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మీకు కావాలా? జెన్యూన్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్స్ ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. ఓకే, సో ఈ పైన ఒక వీడియో పెట్టినా, ఇది నా యూట్యూబ్లో ఉంటుంది. నా యూట్యూబ్ ఛానల్ పేరు డాక్టర్ ప్రదీప్ పీడియాట్రిక్స్. కంప్లీట్ జెన్యూన్ సైంటిఫిక్ డేటా ఉంటుంది, అర్థమైందా? సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సార్ వ్యాక్సిన్స్ మాకు కరెక్ట్ తెలియాలి సార్, గవర్నమెంట్ వ్యాక్సిన్స్ ఏవి, ప్రైవేట్ వ్యాక్సిన్స్ ఏంది, మేము తెలుసుకోవాలనుకుంటున్నాము, ఏవి ఎక్స్ట్రా వేయించుకోవచ్చు ప్రైవేట్లో, మొత్తం డేటా పైన వీడియోలో ఉన్నది, అర్థమైందా? నీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు చూడు, అర్థమైందా? ఇది వీడియో నీకు చాలా హెల్ప్ చేస్తుంది, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సైంటిఫిక్ వీడియోస్ కోసము మన ఛానల్ చూడండి. థ్యాంక్ యూ.